అంటే ప్రభులో ఆనందించడం అంటే ఏంటో తెలుసా? కేవలం ఆయనను సిలువ దగ్గర రక్షకుడిగా కలుస్తావు, అక్కడితో అయిపోలే. ఆయన ఉట్టి రక్షకుడుగానే ఉంటే నువ్వు పాలు తాగే వయసులోనే ఉన్నట్టు. ఆయన ఉట్టి రక్షకుడుగా కాదు, రక్షకుడిగా కలిసిన తర్వాత నిదానంగా ఆయన ఒక స్నేహితుడిగా, ఆయన ఒక కాపరిగా, ఆయన ఒక మంచివాడిగా, ఆయన ఒక పరమభర్తగా, ఆయన అర్థం చేసుకునేవాడిగా, పోషించేవాడిగా, కృపనిచ్చేవాడిగా, పట్టుకునేవాడిగా, నడిపించేవాడిగా, నేర్పించేవాడిగా, కడిగేవాడిగా, బలపరిచేవాడిగా, వాడుకునేవాడిగా, ఎన్నెన్ని రకాలుగా ప్రభు నీకు అర్థమవుతాడు. ఇలా ప్రతి దినం ప్రభుని అధికంగా ఎక్కువగా నువ్వు అర్థం చేసుకునే కొలది, ఇలా ప్రభుని అధికంగా ఎక్కువగా నువ్వు తెలుసుకునే కొలది, ఆటోమేటిక్గా నీలో నుంచి వచ్చే రెస్పాన్సే ఆరాధన. అంటే స్టార్ట్ అయ్యేది కాదు, ఆపు అంటే ఆగేది కాదు. ఆ చెయ్యి అంటే స్టార్ట్ అయ్యేది, ఆపు అంటే ఆగేది. ఆరాధన పబ్లిక్గా మనం చేసేది, అంటే అందరికీ వినిపించేటట్టు మాటలతో చేసేది చెయ్యనప్పుడు ఆ